హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి 3 యూట్యూబ్ ఛానల్. మనకి ఇక్కడ నేను ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి చూపిస్తాను. షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాపబిలిటీ. అంటే మనకి కుకింగ్లో మాస్టర్ ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ, అదేవిధంగా లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి పాస్ ఫెయిల్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ మనకి ఈ పోస్ట్కి అనేది అప్లై చేయడం. అంటే పోస్ట్ ఏంటంటే మనకు కుకింగ్ చేయాలండి. మనకి వంటకు సంబంధించినటువంటి డీటెయిల్స్, వంటకు సంబంధించినటువంటి జాబ్లో మన కుకింగ్లో అనేది చేయాల్సి ఉంటుంది. మంత్లీ శాలరీ 9,930 రూపాయలుగా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 7th క్లాసు 7,900 రూపాయలు శాలరీ ఇస్తారు. అదేవిధంగా ఎడ్యుకేటర్కి సంబంధించిన 5,000. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆఫీస్ ఇన్ ఛార్జ్ అంటే మనకు ఆఫీస్కి సంబంధించినటువంటి ఆఫీసులో ఉన్నటువంటి క్యాండిడేట్కి సంబంధించినటువంటి జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 33,000 రూపాయలు శాలరీస్ ఇస్తాం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా సేమ్ కుకింగ్ హెల్ప్ నైట్కి సంబంధించిన అయితే ఈ పోస్ట్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎక్కడ అనేది కూడా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. చిల్డ్రన్ హోమ్స్ అంటే శిశు సంక్షేమ శాఖ నుంచి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఓన్లీ ఫర్ లేడీస్ అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. అంటే ఎవరైనా అప్లికేషన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఫీమేల్ క్యాండిడేట్, ఎందుకంటే శిశు సంక్షేమ కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఫీమేల్ క్యాండిడేట్ అని అడిగారు. అదేవిధంగా అప్లికేషన్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంటే అదేవిధంగా 13వ తారీఖు వరకు క్లోజ్ అవుతుంది కూడా క్లియర్ మెన్షన్ చేశారు. లేదా మనం అప్లికేషన్ చేసుకోవడానికి అల్లూరి సీతారామరాజు AP.gov.in మనకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆంధ్ర వాళ్ళకు మాత్రమే అవకాశం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ కూడా చూసుకోండి ఒకసారి. పోస్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ పొజిషన్, తర్వాత ఆధార్ కార్డు, పాన్ నేము, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, అదేవిధంగా జనరల్ ప్రజెంట్ అడ్రస్, మొత్తం మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి మనం అనేది అప్లికేషన్లు అనేది మనం పోస్ట్ ద్వారా కానీ అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కానీ మనం అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.